ఒక వర్గానికి చెందిన వాళ్ళు చదవటం తప్పించి వేరే వాళ్ళు చదవకూడదు. అధిక సంఖ్యాకులైన బహుజనులెవరు చదవకూడదు. చదివితే నాలికలు కత్తిరిస్తారు, వింటే చెవిలో సీసం పోస్తారు. ఇవన్నీ ఆంక్షలు. అందుకే జ్యోతిబా పూలే ఏం చెప్పాడు, నేనేమీ అడగటం లేదు, మీరు మీ మత గ్రంథాలని తెచ్చి బహిరంగంగా చదివి వినిపించండి అని ఒక సవాల్ విసిరితే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే అందులో ఉన్న విషయాల్ని, అంటే వాస్తవాల్ని అంగీకరించే ధైర్యం, మనోనిబ్బరం ఆ సమాజానికి, ఆ మనువాద సమాజానికి లేదు. అందువల్ల వెనక్కి వెళ్ళారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ముందుకు రావటం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బ్రాహ్మణ సమాజం వ్యతిరేకత వెలిబుచ్చుతుంది అంటే అందుకే. అప్పటి బ్రాహ్మణ సమాజం ఏది చేస్తుందో ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అందుకు ఇంకొక బలమైన కారణం ఏమిటి అంటే అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నారు కదా. అందువల్ల ఆ ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకొని వీళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారము ఆ సినిమా మీద ఎందుకు కోత విధించారు, కట్స్ చేయాలి అని ఎందుకు అంటున్నారంటే మనుస్మృతిని విమర్శించినందుకు దీన్ని కొన్ని భాగాలు తీసివేయాలి అని ఒక క్లాజ్ ఉన్నట్టుగా తెలిసింది.